చేసినటువంటి వ్యక్తుల మీద గాలం హరికృష్ణ మరియు తొప్ప రమేష్, ఆమ్జద్ బాషా వీళ్ళందరూ ఆ ప్రెస్ మీట్లో ఎవరైతే 2029లో నన్ను చూపిస్తామని ఎల్ఈడి స్క్రీన్లో చూపిస్తామన్నారో వారందరి వల్ల నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. గతంలో 2014లో కూడా నా మీద ఈ గాలం హరికృష్ణ, తొప్ప రమేష్ అనే వాళ్ళు హత్యాయత్నం చేశారు. 307 కేసు వాళ్ళ మీద నడుస్తుంది. కాబట్టి నేను పోలీసు వారికి ఈరోజు పొదలకూరులో ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించి వారి మాటలన్నీ పరిగణలోకి తీసుకొని నాకు, నా కుటుంబానికి వారి వల్ల కాకాని గోవర్ధన్ రెడ్డి వల్ల థ్రెట్ ఉంది, ప్రాణహాని ఉంది. కాబట్టి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని ఈరోజు నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది. మొన్న పొదలకూరులో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి యొక్క విధానాల గురించి కరెంట్ సర్వీసుల విషయంలో ఏం జరిగిందో ఒక వివరణ ఇచ్చాను నేను. దానికి ప్రతిఫలంగా కాకాని గోవర్ధన్ రెడ్డి దుంకుడు జంతువులు కొన్ని నిన్న మురిగటం మీరందరూ తెలిసిందే. ఆయన వేసినటువంటి బిస్కెట్లకి కక్కుర్తిపడి మీ ఇష్టానుసారం మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడో 2029లో ఈయన నాయకుడు వస్తే మమ్మల్ని అందరినీ పొదలకూరులో జరగనివ్వరంట, ఎక్కడో కొట్టి ఎల్ఈడి స్క్రీన్లో చూపిస్తారంట. అరే ఈ చెప్పినటువంటి ఆ స్క్రిప్ట్ ఇచ్చినటువంటి నాయకుడికి బుద్ధి లేదు, ఆ మాట్లాడిన మీకు తల్లేదని నేను అంటున్నా. 2 ఏళ్ళు గడిచింది, ఇంకా 3 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాము. మేము ఆ మాట మాట్లాడితే మీరు ఎక్కడ ఉంటారో నాయన అని అడుగుతుందా. తల తిక్క మాటలు మాట్లాడి, సంస్కారం లేని మాటలు మాట్లాడి సంస్కారహీనులుగా తయారు కాబోకని చెప్తున్నాను. ఈరోజు నిన్న మాట్లాడినటువంటి వ్యక్తులందరి గురించి కూడా నేను చెప్తున్నాను. నన్ను 29లో మ్యాజిక్ ఫిగర్ దాటితే ఏదేదో చేస్తారంటున్నారు. అరే హత్యలనా 2019లో నేను మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశా. మీ నాయకుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను పోరాటం చేశా. మీ అవినీతి, రెవెన్యూలు, అక్రమాలు ఇలాంటివన్నీ వినబడి పోరాడారు. స్వామి మరిచిపోయినట్టున్నావు. ఇలాంటి ఓట్ల బెదిరింపులకి, ఇలాంటి వాటికి భయపడే వ్యక్తినైతే నేను రాజకీయాలలో ఈ పొదలకూరు మండలంలో ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి కాడ ఇన్ని రోజులు నిలబడలేని విషయం ఈ మండలం ప్రజల గురించి, మండలంలో నా నిజాయితీ గురించి, నా గురించి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు మండల పార్టీ అధ్యక్షుడిగా, పిఎస్సిఎస్ చైర్మన్గా నిరంతరం ప్రజాసేవే నా ధ్యేయంగా ప్రజలకు సహాయపడే పనులు మాత్రమే నేను చేస్తున్నా అనేది నేను గర్వంగా చెప్తున్నా. మాటకొస్తే ఈ నాయకుడు నువ్వు ప్రమాణకాలు చేస్తామంటున్నారు. ప్రమాణకాలు చేసేది ఎవరున్నా స్వామి? ఎవరున్నా ప్రమాణకాలు చేసేది అడుగుతున్నా నేను. దేనికి ఇలా ప్రమాణకాలు అడుగుతుందా? నువ్వు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు అనుభవించిన మీ నాయకుడు పొద్దులొస్తాం చట్టాలు ఉండేది ఎందుకు, శాసనాలు ఉండేది ఎందుకు, ప్రమాణకాలు చేస్తున్నాను అడుగుతున్నా. బుద్ధి లేకపోతే మాట్లాడే మీకన్నా బుద్ధి ఉండాలా అంటుందా. 3 ఏళ్ళు చెప్తుందా, 3 ఏళ్ల తర్వాత మమ్మల్ని ఏం చేస్తారో అని మీరు బెదిరిస్తున్నారు. అదే మా నాయకుడు ఇప్పుడు మాకు పవర్ ఇస్తే మీరేమవుతారో నైనా అని ఆలోచించుకోమంటుందా. మాట్లాడే ముందు మరిచిపోబాకండి. గతాన్ని, జరగబోయే కాలాన్ని, వర్తమానాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడమని హెచ్చరిస్తుండా. కబద్దారి ఈరోజు చెప్తుండా. మరోసారి మా నాయకుడిని కానీ మమ్మల్ని కానీ చట్టబద్ధతమైనటువంటి ఏదన్నా ఉంటే మాట్లాడండి, తప్పు చేస్తే విమర్శించండి. బెదిరింపులకి, మీ అదిరింపులకి ఎవడు భయపడరా అని చెప్తా ఉండా. మర్యాదగా భాష మార్చుకుని మాట్లాడండి అని హెచ్చరిస్తా ఉన్నాను. ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడితే మొత్తం మీ ఇళ్ల ముందు ధర్నాలు చేస్తామని తెలియజేసుకుంటూ, అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్.
శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు షర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.